వెల్కమ్ టు రోహిణి గడ్డ. ఏంటి రోహిణి గడ్డ అనుకుంటున్నారా? అక్కడ ఆవిడ కాబట్టి అడ్డ, ఇక్కడ నేను కాబట్టి గడ్డ. ఓ మై గాడ్, సచ్ ఎ గుడ్ నేమ్ కదా. సో ఈ రోజు నేను ఒక సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కొత్త సినిమాల్ని ఎంకరేజ్ చేయడానికి, కొత్త హీరోయిన్లు ఎంకరేజ్ చేయడానికి, అండ్ వాళ్ళు తీసిన మూవీస్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి, ఆ కొత్త కంటెంట్ని మీ అందరికీ రీచ్ అవ్వడానికి ఎవరు లేరనుకుంటున్నారా? నేనున్నాను. అందుకే మీ అందరి ముందుకు వచ్చేసాను ఈ షోతో. అదే రోహిణి గడ్డ. మరి గడ్డ మీదకి వచ్చే వాళ్ళు కూడా మంచి బిడ్డలు. సో వాళ్ళు ఎవరంటే అలనాటి రామచంద్రుడు మూవీ టీం. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం టీమ్ ఏ అండ్ బి. ఒకటి హీరో టీం, ఒకటి హీరోయిన్ టీం. ఫస్ట్ నాకు హీరోస్ అంటే బాగా ఇష్టం కాబట్టి పిలిచేద్దాం హీరో టీం. ఓ మై గాడ్, సాంగ్. ఏ హాయ్, how are you? Oh my god. Oh, okay, wow. You can you just handshake, okay? Hi. You దూరంగా ఉన్నా, okay? Fine. వెల్కమ్ టు రోహిణి గడ్డ. ఈ గడ్డ మీదకి వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా ఉంది. మీకు అలవాటా గడ్డ మీద? సో సారీ, దిస్ ఇస్ ఫన్. ఓ మై గాడ్, టూ మచ్ ఫన్ ఇన్ ద స్టార్ట్ ఓన్లీ. సో మరి ఆలస్యం చేయకుండా హీరోయిన్ టీం కూడా పిలిచేద్దాం, తర్వాత ఇంట్రడక్షన్స్ లోకి వెళ్దాం. ఓకే, హీరోయిన్ టీం ప్లీజ్ వెల్కమ్. హాయ్, హలో. నేను ఎందుకు దూరం ఉన్నాను మీకు అర్థమైంది. చాలా అందంగా ఉన్నారు. ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ రోహిణి మ్యామ్. యూ లైక్ హీరో బట్ ఐ లైక్ యూ. ఓకే, హాయ్. హలో అండి. బట్ మీరు హీరో కాకపోయినా హీరోలా ఉన్నారు. వెంకటేష్ గారు. హాయ్ చైతన్య, క్యూట్ బాయ్. ఓకే, సో ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రోహిణి గడ్డ. యా, సూపర్. సి, ఓ థ్యాంక్ యూ. సో అలనాటి రామచంద్రుడు హీరో టీం అండ్ హీరోయిన్ టీం, మరి ఇద్దరు టీంలో వచ్చేసారు. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ ఫస్ట్ కనుక్కుందాం. మూవీలో ఏంటి క్యారెక్టర్స్ అని, దాని తర్వాత గేమ్ లోకి వెళ్దాం. సో చెప్పండి. సారీ, లేడీస్ ఫస్ట్, బట్ నో యూ ప్లీజ్. సిద్ధు అండి నా క్యారెక్టర్ పేరు. సినిమా అండి ఏమక్కర్లేదు, జస్ట్ కాల్ మీ రోహిణి. ఓకే, రోహిణి నా సినిమాలో I know ఇంత అందాన్ని చూసినప్పుడు కొంచెం మాట తడబడతాను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎవ్రీ బాయ్ నాకు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చినా, లేకపోతే హాయ్ చెప్పడానికి వచ్చినా చాలా ఎల్లో వణికిపోతుంటారు అనమాట. అబ్బాయి చెప్పాలి. ఓకే చెప్పండి. సినిమాలో నా క్యారెక్టర్ పేరు సిద్ధు అండి. సిద్ధు. యా, సిద్ధు ఇస్ ద నైస్ నేమ్. థ్యాంక్ యూ. దివ్యశ్రీ. దివ్య పెద్ద కష్టపడలేదు. డైరెక్టర్ అండి నా క్యారెక్టర్ పేరు. డైరెక్టర్ గారి గురించి మీకు చాలా చెప్పాలి, తర్వాత మాట్లాడుకుందాం. సో వెంకటేష్ గారు. నా క్యారెక్టర్ పేరు శ్రీశైలం అండి. శ్రీశైలం. తిరుపతి పెట్టుకోవచ్చుగా. ఆయన పెట్టేశారు మళ్ళీ. మరి ఓకే, వాళ్ళ ఊరికి దగ్గర అంట అది. ఓకే, నా పేరు ధరణి. మూవీ ధరణి. నైస్. అది కొంచెం దూరంగా ఉండొచ్చుగా. ఆయన ఇందాక నుంచి కోపంగా చూస్తున్నాడు, ఎందుకు అనుకున్నా. సారీ. ఓకే, సూపర్. సో సినిమా టాపిక్ లోకి వెళ్దాము. సినిమా టాపిక్ లోకి వెళ్లే ముందు మా రోహిణి గడ్డ గేమ్ షో ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గేమ్ బాగా ఆడిన వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? నేను ఒక మంచి ముద్దిస్తాను. సో ఎవరు విన్ అవుతారు? సరే, అప్పుడు గేమ్ ఎవరు బాడతారో వాళ్ళని బట్టి మంచి ప్రైజ్ మనీ ఉంది. సో తప్పకుండా కష్టపడి ఆడండి, అండ్ చాలా నాలెడ్జ్ ఉండాలి దీనికి. మీ అందరికి ఉందా? ఇంత డౌట్ గా చెప్తున్నారంటే వీళ్ళందరూ కొంచెం అలానే ఉన్నారు. సో గేమ్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ ఇన్ రోహిణి గడ్డ. ద ఫస్ట్ రౌండ్ ఈస్ జస్ట్ ఎ మినిట్. బ్రేక్ అడిగారండి. 1 minute అవ్వాలండి. జస్ట్ మినిట్ అన్న, ఒక మినిట్ గ్యాప్ తీసుకున్నాను. రౌండ్ పేరు కాదా? యా, ఇప్పుడు చెప్తున్నా అది రౌండ్ పేరే, జస్ట్ పని చేసా. ఎలా ఉంది? ఓ మై గాడ్. సో ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క క్యాష్ అమౌంట్ ఉంటుంది. సో మీరు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి క్యాష్ గెలుచుకునే అవకాశం ఉంది. బాగా చెప్పండి. ఓకే, రెడీ. ఫస్ట్ రౌండ్ జస్ట్ ఎ మినిట్ ఏంటంటే ఒక 1 minute టైం ఇస్తాను మీకు. ఆ 1 minute టైంలో మీకు నచ్చింది ఎనీ సాంగ్, ఇమిటేషన్, లేకపోతే ఎనీ డైలాగ్, లేకపోతే ఎలాంటి జోక్ అన్నా చెప్పొచ్చు, డాన్స్ అన్నా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మీ ఇష్టం. సో 1 minute టైంలో ఎవరైతే చక్కగా చేసి మమ్మల్ని అలరిస్తారో వాళ్ళకి అలనాటి రామచంద్రుడు టీం వాళ్ళకి మేము ప్రైజ్ మనీ ఇస్తామన్నమాట. సో అలరిస్తారా? అఫ్ కోర్స్ అలనాటి రామచంద్రుడితో అలరిస్తారు, బట్ ఈ రౌండ్ లో కూడా మీరు అలరించాలి. ఓకే, సో వీళ్ళు అల్లాడించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏ టీమ్ తో వెళ్దామంటారు?
హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ టీమ్ తో కాకుండా హీరో టీమ్ తో వెళ్దాం. సో ఫస్ట్ హీరో గారు సింగింగ్ యాక్టింగ్ కాకుండా అదే ఇంకేమైనా ఫ్లడ్ చేయడం చాలా యాక్టివిటీస్ ఇంకా అది కూడా చేయొచ్చు, పులిహోర అది కూడా చేయొచ్చు. 1 minute లో రోహిణి గారిని ఇంప్రెస్ చేయాలి. యా నాకు అవసరం లేదు ఇందాక అయితే మీరు సింగింగ్ ఓ నన్ను ఫ్లర్ట్ చేస్తారా? మీకు ఒక అంటే మీరు చాలా అందంగా ఉన్నారు. అది తెలుసు కొత్తగా. మీ కళ్ళు చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. poetry. మా సినిమా డైలాగ్ చెప్తాను నేను. ఓ డైలాగ్. మీరు నాకు చూస్తుంటే నాకు నా సీతలాగా అనిపిస్తున్నారు. సో చెప్తా ఒక డైలాగ్. ఆ రాముడు సీత కోసం ఒక్కసారి యుద్ధం చేశాడు, కానీ నా సీత కోసం ప్రతి క్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా. మీరే మీకోసమే. నేను కామెడీ చేస్తాను లేదు వాడు ఈజీగా ఓకే అంటారు కదా, నువ్వు ఎందుకు అర్థం చేస్తావు? కుళ్ళు నీకు చూడు, చేతులు పట్టుకుంటే షివర్ అవుతున్నాయి. నా కోసం యుద్ధాలు చేసావా? చెప్తే నేను ప్రతిరోజు నాతో నేనే. మీరు ఎప్పుడు చూస్తారా? ఎప్పుడు నాతో ఎవరన్నీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. See, నేను చాలా రేర్ పీస్. ఇట్లా ఫన్ చేయకూడదు. చాలా తక్కువ మంది నాకు ఇలా చెప్పావు. చేస్తున్నాను ఆయన చేస్తున్నాను అంటే నా డౌట్ అండి. కుళ్ళు మిత్రమా నీకు? కుళ్ళు. So you're passed. Wow. Such an intelligent performance, such a great dialogue, mind blowing, and I'm flattered, you know. Yes. ఫ్లాట్ ఏంటంటే ఓకే. Oh, thank you so much. ఈ 2000 ఉంచండి, తర్వాత అలనాటి రామచంద్రుడు. Yeah, that's what I'm going to say. Actually, అలనాటి రామచంద్రుడు చూస్తే కృష్ణుడిలా ఉన్నాడు. ఫీల్స్ అంతా హలో, ఇప్పుడే కదా నాకు చెప్పా మళ్ళా. ధరణి సీత ఇస్ హియర్ నా. సీరియస్ అని అంటావా డైరెక్టర్? సరే ఈ 2000 ఉంచు. ఆ 2 డైలాగులకి కట్టేస్తా అనుకున్నారా? అందులో చొకోటి తీసేస్తా. Okay, I also have Jagannath and Balaram. Okay. దివ్య అంటే నాకు సింగింగ్ పెద్దగా రాదు కానీ ఇక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మరి పెద్దగా రానప్పుడు ట్రై చేసి మమ్మల్ని వచ్చింది ఏదో ఓకే సరే ట్రై చేస్తున్నాను. మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని చెప్పాను కదా, సో కొత్తగా సింగింగ్ కూడా ఎంకరేజ్ చేద్దాం. నెక్స్ట్ నేను కూడా పాడతాను. ఈ లాబీతో అందరూ నన్ను చూడొద్దా? పాడుతుంది మీరే కదండి. పక్కన ఏం కదండి. వద్దొద్దు దర్వేజ్ అంత ఉండదే. అలనాటి రామచంద్రుడు మూవీలోనే నా ఫేవరెట్ సాంగ్ బ్రహ్మాండం అంతా, అది పాడతా ఒక ఐ లైన్. లవ్ దట్ సాంగ్. బ్రహ్మాండమంతా ఓ అనువులాగా చూసాను పిల్లని కళ్ళలోన, ఆకాశమంతా ఆశీర్వనాలు నింపావే పిల్లని చూపులోన, ఓ సంద్రమంతా. ఫీల్ లోకి వెళ్తున్నాడు. అండ్ నేను ట్రై చేసింది బానే ఉంది, బట్ ఒరిజినల్ సాంగ్ అలనాటి రామచంద్రుల సాంగ్ వినండి, ఎంత బాగుందో తెలుసా. నిజంగా చాలా బాగుంటుంది ఆ సాంగ్, తప్పకుండా వినండి. అండ్ సినిమా వచ్చిన తర్వాత ఇంకా నచ్చింది మీకు. సో దివ్య గ్రేట్, మంచి సాంగ్ పాడు. ఓన్లీ క్లాప్స్ కదండి, క్యాష్ గెలవలేదు. ఓ మర్చిపోయినరా, నీకు 4000 ఇస్తాను. అంత బ్రహ్మాండ అరౌండ్ 5000 అడుగుతుందండి. మన పేమెంట్ కూడా అంత ఉండదుగా మనది దీనికి. ఓకే డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు? నవ్వండి ఒకసారి. అలాగే నవ్వుతాడండి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? యా, మీ అండ్ ఆకాష్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో చాలా ఫన్ చేస్తుంటాడు, బట్ నాకు నవ్వురాదు. తనే నవ్వుకుంటూ ఉంటారు. సరే ఓకే, మీరు 1 minute లో ఏం చేయగలరు? ఆలోచించండి, ఆలోచిస్తారు ఆయన. నో 1 minute లో ఆలోచిస్తారు ఆయన. 1 minute లో ఏది ఫాస్ట్ గా చేయగలరు? టిఫిన్ చేయగలవా? టిఫిన్ చేద్దాం. పెట్టండి, ప్రవేశపెట్టండి. ఓకే, నేను డైరెక్టర్ గారికి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాను. సో ఆయన మీరు జోక్ చెప్పొద్దు, సాంగ్ పాడొద్దు, యాక్ట్ చేయొద్దు, ఏం చేయొద్దు, డాన్స్ చేయండి. బ్రహ్మాండమంత సాంగ్ ఆవిడ పాడుతుంది, దానికే స్టెప్స్ వేస్తాం. ఇంకా మన అల్లాడి రామచంద్ర కదా అత్తమాన్ అదే సాంగ్ పెట్టం. వేరే ఏదైనా ఎస్ అస్తమా మా టీం ఉంటే ఏదో చేసేవాళ్ళం అండి. మా టీం ఇక్కడికి వెళ్ళిపోయారు. మీకు ఏ సాంగ్ మీరు నించోండి, మేము సాంగ్ ప్లే చేస్తాం. మా టీం ఉన్నారు. సాంగ్ ప్లే చేస్తాం మేము. ఏం సాంగ్ కావాలి మీకు డాన్స్? ఇప్పుడు ఎందుకంటే సాంగ్ అంటే భయపడతారు అందరూ. 2 స్టెప్పులు మేమేం ఓ పెద్ద మీరు చిరంజీవి అంటే కాదు, మీరేం తెగ స్టెప్పులు వేస్తారు, మేము గంటలు చూడడానికి రండి. 1 minute లో ఒక స్టెప్ సాంగ్. మీరు కూడా సాంగ్ ఏంటో చెప్పండి. సాంగ్ ఏం కావాలి? ఏదైనా సాంగ్. ఇటు తిరగండి, కెమెరా ఫేవర్ చేసుకోండి. ఎదురుగారండి మీరు. ఓకే సాంగ్ పెట్టండి, మంచి సాంగ్. సాంగ్ ఆల్ ది బెస్ట్. నేను డాన్స్ రాదు మనకు. మాకు రాంతే కావాలి. అలా చేస్తే
ఇదేదో బాగుంది 60 seconds ఇలా చేస్తా ఇది బాగుంది ఇది రికార్డ్ చేసుకున్నాను. సాంగ్ గైస్ మా టీం కొంచెం స్లో సారీ మనం ఇద్దరం చేద్దాం. ఎనీ సాంగ్ దేవుడా వేయండి మేము ఒప్పుకోం డబ్బులు కావాలి వద్దా సయ్యా వెయ్యి ఇది ఎక్కడ చూడరు ఓన్లీ అండ్ రోహిణి గడ్డ దిస్ ఇస్ ఆల్ బిలాంగ్స్ టు గడ్డ డాన్స్ గడ్డ మీద వేసే డాన్స్ ఎనీవేస్ డైరెక్టర్ గారు సూపర్ చాలా స్పోర్టివ్ గా తీసుకుని డాన్స్ చేయడం మాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు చాలా బాగా చేశారు మీకోసం అదే అటు చూస్తున్నాను లేదు కొంచెం ఇటరండి ఇటరండి ఊరికే దిష్టి తీయడానికి సో సూపర్ టీమ్ ఏ వాళ్ళు అసలు 60 seconds లో చాలా బాగా పర్ఫామ్ చేశారు ఒక డాన్స్ ఒక సాంగ్ ఒక ఫ్లర్టింగ్ ఓ మై గాడ్ ఎలర్జెటిక్ సార్ ఇంకా ఇది కొట్టే ఛాన్స్ రాలేదు ఇప్పుడు చాలా బాగా చేస్తారు ఎలా అన్నారు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం హీరోయిన్ టీం రెడీ సో ఫస్ట్ మనం చైతన్యతో స్టార్ట్ చేద్దాం చేయలేదు కదా రివర్స్ లో వస్తాను నేను రివర్స్ లో తట్టుకోలేరు గుద్దుకుంటే ఒకడు నాకు ఎదురు వచ్చినా ఒకడికి నేను ఎదురు వచ్చినా వాడికే రిస్క్ బుద్ధి పడేస్తా ఇందాక వంశీ దగ్గర ఏం చెప్తారు మీరు జోక్ చెప్తానండి సరే చెప్పండి 60 seconds లో జోక్ చెప్పేస్తారా 60 seconds లో వీలైనంత చెప్తానండి ఓకే ఊరి చివరి బావ దగ్గర ఊరి చివరి బావి దగ్గర జోక్ ఓ మై గాడ్ ఓకే రెడీ ఊరి చివరి బావి దగ్గర ముగ్గురు అమ్మలక్కలు వాటర్ తోడుతూ మాట్లాడుకుంటున్నారు మీరేం చేస్తున్నారు అక్కడ అంటే నేను పక్క నుంచి వింటున్నాను సో వాళ్ళల్లో ఫస్ట్ ఆవిడందంట మా ఆయన చుట్టూ ఎప్పుడు నల్లగా నిగనిగలాడిపోతా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు నల్ల చీర కట్టుకుంటా అందంట అప్పుడు రెండు ఆవిడ మా ఆయన చుట్టూ కూడా ఎప్పుడు తెల్లగా తలతల్లాడిపోతూ ఉంటుంది అప్పుడు నేను ఎందుకు ఎప్పుడు తెల్ల చీర కట్టుకుంటా ఉందంట మూడు ఆవిడ బాగా ఆలోచించి పాపం ఏం చెప్పాలి అర్థం కాక. మా సో ఆయన ఏ- ఎత్తుకుని ఒకేంటి కూడా ఉండదు మరి నేనేం కట్టుకోవాలి అని ఉండదు, నేనే. మీకు చీరలు ఎంత ఇష్టమా అంటే ఆ మూడోవిడ ఇష్టమా కట్టించేది పాప మా జోకి లాస్ట్ లో ఓకే చాలా నవ్వుకున్నాను పాప ఆవిడ ఏం వేసుకోవాలో ఆలోచిస్తుంది కాబట్టి ఒక చీర కొనిచ్చాను అది థ్యాంక్ యూ హాఫ్ కట్టొచ్చింది నాకు అలాగే ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కదా ఆయనకి ఓకే వాళ్ళందరికంటే నాకే ఎక్కువ వచ్చిందండి డబ్బులు ముఖ్యం కాదు పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేశారు పర్ఫార్మెన్స్ నీదంత లేదని ఎక్కువ ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు ధరణి కొంచెం టైం కావాలంటుంది 1 minute లో ఏం చేయాలని చెప్పి ఒక నో 1 minute లో ఏం చేయాలని 10 minutes ఆలోచిస్తుంది సో వెంకటేష్ గారు ఐ నో యూఆర్ వెరీ టాలెంటెడ్ సో దాన్ని మేము మూవీస్ లో చూడడమే తప్ప డైరెక్ట్ గా చూడలేదు సో ఇప్పుడు మా కోసం మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీయండి టాలెంట్ మాత్రమే ఏం చేయమంటారు ఏమన్నా ఐడియాస్? కాదండి ఇప్పుడే కదా ఇంతమంది చేశారు జోకా డాన్సా లేకపోతే జోక్ అయిపోయింది సాంగ్ కి ప్రిపరేషన్ జరుగుతుంది ఇంకా డాన్స్ ఒకటే కదండి మిగిలింది డాన్స్ చేయాలి డాన్స్ చేస్తారు మీరు నాకదే feel. ఇందాక చేశారులే అన్నారు ఇప్పుడు ఈయన ఏం చేస్తారో చూద్దాము మరి ఈ రోహిణి గడ్డలో మన గడ్డ మీదకి డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు వెంకటేష్ గారు ప్లీజ్ వెల్కమ్ అబ్బా డాన్స్ మంచి వానవారం ఎదురే పాట పెట్టింది. చాలా ఇంకేంటి సో సారీ యాక్చువల్ గా ఏంటి మరి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మా టీం వాళ్ళది మిస్టేక్ ఆ సాంగ్ పెట్టిన వాళ్ళది అసలు మరి చూడండి మరి కానీ అట్లా సాంగ్ పెట్టినా కూడా ఎంత బాగా చేస్తారో చూడండి మరి ఏం ఇందాక ఈయన కొట్టిన క్లాప్స్ బాగున్నాయి డాన్స్ సో బట్ ఎనీవేస్ మీరు అటు ఇటు గెంతి ట్రై చేశారు ఈ గడ్డ మీద 2 స్టెప్లు వేయడమే కష్టం అంటే 4-5 వేశారు అది. 4000 థ్యాంక్ యూ ఓకే ఓ హీరోయిన్ గారు రెడీ యా ప్రేమిస్తున్నా నువ్వు ఇంకొక యాక్షన్ చేయి
నీ ప్రేమలో జీవిస్తున్నా ఆశకి వాలే ఆయో పోసావే కొత్తగా బ్రతుకే తీపిని చేసావే నువ్వు నవ్వుతూ పాడాలి పాడు. ఈ ముద్దు మన ప్రేమ కొడుతుగా మనసు మేము యాక్చువల్ గా ఆ బాధ సాంగ్ కి లీడ్ ఇచ్చాం. అక్కడ ఆయన ఎంజాయ్ చేస్తూ మేము బాధపడుతున్నారు. Oh my God. అదే లేదు, ఏదో ఛాన్స్ దొరికింది. ఓకే సూపర్, 2 టీమ్స్ అసలు ఎరుగు తీసేసాయి. బట్ నాకు బాగా నచ్చినది పర్ఫార్మెన్స్. ఎఫర్ట్స్ మీరు పెట్టలేదు, మీరు ఎందుకు మాట్లాడారు? సాంగ్ బాగా పాడింది, ఇక్కడ సాంగ్ బాగా పాడింది. బట్ ఎవరికి ఇవ్వాలి ప్రైజ్ మనీ? బట్ మనీ ముందే ఇచ్చాను మీకు. ఎవరు విన్ అయ్యారో నేను చెప్పాలి. ఓకే, సో నాకు ఎందుకో విన్ అయిన టీము మీరు కాకుండా వీళ్ళ అనిపిస్తుంది. బికాస్ ముగ్గురు బాగా చేశారు. అంతా మేం చేసాము. ఏంటి వాళ్ళు ఏం చేసిండ్రు? మంచి ఫ్లర్టింగ్, మంచి సాంగ్, మంచి డాన్స్. ఎమోషనల్ పాట Nowadays sad songs don't work out. మసాలా So we want We some want masala, masala, some masala. fun. Stop it! ఇది రోహిణి గడ్డ. నేను చెప్పిందే నడవాలి, ఇది నా సంస్థానం. అర్థమైందా? నేను ఎవరు విన్ అంటే వాళ్ళు విన్ను, ఎవరు కాదంటే వాళ్ళు కాదు. అర్థమైందా? హీరో టీమ్ విన్. ఓ మై గాడ్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. జస్ట్ అ మినిట్ రౌండ్. ఇన్ ఎ మినిట్ లో అయిపోయింది వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ రౌండ్. సో సెకండ్ రౌండ్ నేమ్ వచ్చేసి పీకే రౌండ్. సారీ, జీకే రౌండ్. ఓ ఇది వీళ్ళ జోష్ చూస్తుంటే జీకే రౌండ్ లో వీళ్ళు గట్టిగానే పీకేలా ఉన్నారు. సో చాలా నాలెడ్జ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో వీళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో మనం రోహిణి గడ్డలో బయటకు తీయబోతున్నాం. ఇక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళు మీరు డైరెక్ట్ గా గడ్డ మీదకి వెళ్ళిపోవచ్చు. ఓకే స్టార్ట్ చేద్దామా? ఓన్లీ ఈ రౌండ్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 1 ఈజ్ ఫర్ యూ, 1 ఈజ్ ఫర్ యూ. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్ అవుతారు. ఇందులో పార్షియాలిటీ లేదు, ఫేవరిజం లేదు, ఈక్వాలిటీ ఉంది. ఓకే రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్ మీకు అడుగుతాను. నేను ఇప్పుడు జీకే రౌండ్ లో ఏం అడుగుతున్నానంటే ఫస్ట్ స్పోర్ట్స్ గురించి. స్పోర్ట్స్ పర్సన్ నేమ్ చెప్తాను, మీరు స్పోర్ట్స్ నేమ్ ఏంటో గెస్ చేయాలి. అతను ఏ స్పోర్ట్ ఆడతాడో ఎస్. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. బాయ్చింగ్ బూటియా ఏ స్పోర్ట్ కి సంబంధించిన వాళ్ళు? ఆ పేరు ఏంటంటే రగ్బీ ప్లేయర్ లా ఉన్నాడు. బాయ్చింగ్ బూటియా ఫుట్బాల్. ఎస్, హిస్ ఫుట్బాల్ కెప్టెన్. సో నేను ఇది చెప్పలేరేమో అనుకున్నాను, నాకు తెలియదు అనుకోని వీళ్ళకి కూడా తెలియదు అనుకున్నాను. బట్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నిజంగానే వీళ్ళు ఏదో పీకేలా ఉన్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు రోహిణి అడ్డ నుంచి దిస్ కట్ట. థ్యాంక్ యూ. Okay. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎప్పుడైనా Okay. చూసారా ఎంత? మీ క్వశ్చన్ వచ్చేసి మితాలి రాజ్ ఏ స్పోర్ట్ కి సంబంధించింది? ఒక నిమిషం, మీరు కాదు దివ్య. మితాలి రాజ్ ఏ స్పోర్ట్ కి సంబంధించింది? ఎందుకంటే చాలా తెలిసిన దానిలో కింద నుంచి ఆలోచిస్తుంది. కనుక్కుందాం. ఏంటో ఏదో మూవీలో యాక్ట్రెస్ లా అనిపిస్తుంది కానీ స్పోర్ట్స్ అన్నారు కాబట్టి మేబీ క్రికెట్. అంటే స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఒకటేనా? మీరున్నారా టీమ్ లో? కాదు. మీది అయిపోయింది కదా బూచింగ్ బూటియా. ఇక్కడ హీరోని అడగచ్చు కదా. హీరో గారు నేను అడిగిన దానికి చెప్తాను, మీరు చెప్తారు. మీరు వెయిట్ చేయండి. ఆకాష్ చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నారు. డైరెక్టర్ గారు మితాలి రాజ్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? ఈజీ క్వశ్చన్ అండి ఇవి. ఎవరు ఈజీ? మితాలి రాజ్ క్రికెట్. బాయ్చింగ్ బూటీ ఎంత ఈజీ చెప్తారు మీకు ఇచ్చాను. అది ఈజీ కష్టం, అది మేము చెప్పాం, మేము స్మార్ట్ కాబట్టి. వాళ్ళు easy things చెప్పలేకపోతున్నారు కదా. మితాలి రాజ్ ఏ స్పోర్ట్ కి సంబంధించింది? చెప్పండి చెప్పండి. ముగ్గురు క్రికెటా? దివ్య ఆట వెళ్ళిపోతావా? వంశీ కరెక్ట్ చెప్తాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. వంశీని అడిగాను. వంశీ బాగా దగ్గరకు వచ్చాడు. వీళ్ళిద్దరు వేస్ట్. వంశీ దగ్గరకు వచ్చాడు. మీరు ఎప్పుడైనా హార్స్ రైడింగ్ చేసారా కలిసి? ఓకే మీ ఫైనల్ ఆన్సర్ ఇదేనా? లేదు, మా డైరెక్టర్ గారు చెప్తాను కాబట్టి క్రికెట్. నాకంటే ఆయనకి ఎక్కువ తెలివి ఉంటుంది కాబట్టి నేను నమ్ముతాను. ఆయన నమ్ముతాను. ఐ గో విత్ క్రికెట్. మంచి పని చేసావు. సో మితాలి రాజ్ షీఈ్ ఎ క్రికెటర్, వెరీ గుడ్ క్రికెటర్. సో రైట్ ఆన్సర్. సో ఇద్దరు గెలిచారు. బట్
వీళ్ళు కొంచెం లేట్ గా అండ్ ఒక రాంగ్ చెప్పడం వల్ల నేనేమనుకుంటున్నా అంటే పనిష్మెంట్ వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. ఓ పనిష్మెంట్ కూడా ఉందా? యా, రాంగ్ చెప్తే పనిష్మెంట్ ఉంటది. సో మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంట్ ఏంటంటే నన్ను ఎత్తుకొని గిరగిర తిప్పాలి. అటు చూస్తారండి మీరే. ఎత్తుకుంటూ ఆయన ఎత్తుకుంటాడు. గిరగిర మేమందరం కలిసి చెప్పాం కదా. నో, వీళ్ళిద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా. సో ఈ రోహిణి గడ్డ మీద రోహిణిని ఎత్తుకోబోతున్న అలనాటి రామచంద్రుడి హీరో. ఓ లేదులే, మరీ అడ్వాంటేజ్ తీసుకున్నా అనుకుంటారు మరి ఎవ్రీ రౌండ్ లో అంటే. సో ఏదైనా ఒక హీరో డైలాగ్ ని, మీకు నవరసాలు తెలుసు కదా, తెలుసు. నవరసాలు తెలుసు కదా. తిన్నాడే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఆ డైలాగ్ ని శృంగార రసంలో చెప్పాలి. శృంగారం అంటే ఆయన టాప్ దాంట్లో. మీరు ఆయన అయితే బెస్ట్, మిగతా రసాలు నేను బాగా చెప్తాను. మాకు శృంగార రసంలో మీ నోటి నుంచి ఒక డైలాగ్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను అనేది శృంగార రసం. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి నైస్. ఇప్పుడు అదేంటి ఈ డైలాగ్ హీరోకి మాత్రమే ఇచ్చారు, నాకు ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతున్న డైరెక్టర్ గారికి సేమ్ ఇదే డైలాగ్ ని శృంగార రసం. నో చెప్పాలండి మీరు. పర్లేదు చెప్పండి. మనసులో చెప్పి మీరు పెద్ద శుద్ధియాసన మరి చెప్పండి. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి. పనిష్మెంట్ నాకు వచ్చేలా ఉంది. ఏంటో చెప్పడం అలా చెప్తారా? చూడండి, రెడీ? షేర్ ఖాన్ ఏంటబ్బా, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించ. ఓకే సూపర్. సో స్పోర్ట్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీకే. మీరిద్దరు కామ్ ఉండాలి, మీరు చెప్పాలి. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? సరే మీరు కూడా చెప్పొచ్చు, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? అరౌండ్ చెప్పినా చాలా అండి. అరౌండ్ చెప్పి రౌండ్ తిరిగి నించో మళ్ళా. 10 lakhs అరౌండ్. Around lakhs చెప్పండి. ఒక 50,000 60,000 అట్లా ఏమైనా వేసుకొని మీ ముగ్గురు వేసుకోండి, సగం సగం డబ్బులు వేసుకోండి. 74,300. రాంగ్ ఆన్సర్. పనిష్మెంట్ ఇవ్వాలి కదా, మళ్ళీ మీరు ఆలోచించుకుంటే రైట్ ఆన్సర్. నో మెజారిటీ వచ్చేసి 70,279 ఓట్స్ మెజారిటీతో గెలిచారు. ఓకే, రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో మీకు ఒక పనిష్మెంట్ ఉంటుంది, జస్ట్ వెయిట్. ఇంకో క్వశ్చన్ అడిగేస్తాను. మన ఇండియాలో ఎన్ని పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి? 543. ఆకాష్ ఎలిమినేట్. మీరు చెప్పండి. 543 అండి. ఓకే, రైట్ ఆన్సర్ చెప్పారు. సో మీకు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్. మేమే రాంగ్ ఆన్సర్. సీట్లు చెప్పారా మెజారిటీ? ఓకే మరి వెంకటేష్ గారినే యాడ్ చేస్తున్నారు. ఓకే, సో మీకు వచ్చిన పనిష్మెంట్ ఏమిద్దాం? చైతన్య గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు అండ్ చాలా ఇంటెలిజెంట్ లా అనిపిస్తున్నారు కాబట్టి సేమ్ నవరసాలే. ఆయన మంచి పట్టు. అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ భయం వేస్తుంది కాబట్టి మీరు కొంచెం భయపడకుండా బాగా చేస్తారని ఉద్దేశంతో ఇస్తున్నాను. జయప్రకాష్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఏం చేస్తుంటావు, ఆ డైలాగ్ ని మళ్ళీ రొమాంటిక్ దీంట్లో చెప్పాలి. అక్కడి నుంచి చేసేయండి. ఏం చేస్తుండవు? ఇది ఏ రసం? ఏ రసం? ఏం చేస్తారు? ఇంకా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏం చేస్తుండవు? చేయడానికి వచ్చాడు. సూపర్. మనం అనుకున్నంత కాకపోయినా దానికి మించి అన్నాడు కాబట్టి ఓకే, బాగా చేశాడు చైతన్య, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి చాలా ఈజీ, కంట్రీ క్యాపిటల్స్. మనం కంట్రీ పేరు చెప్తాం, మీరు క్యాపిటల్ నేమ్ చెప్పాలి. సో వెరీ ఈజీ మీకు. నేపాల్ క్యాపిటల్ ప్లీజ్. కఠ్మండు.
సో రోహిణి గడ్డలో అసలు క్విక్ ఆన్సర్ ఇదే. నేపాల్ అనగానే కాఠ్మండ్ అనేసి మీరు ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. మనకి బంగ్లాదేశ్. మీకు బంగ్లాదేశా? మీకేంది బంగ్లాదేశ్? నీకు తెలుసు అది ఆన్సర్. ఓకే, ఇప్పుడు యువర్ కంట్రీ నేమ్. అర్జెంటీనా. సైడ్ సార్. లాక్ లాక్. సో అర్జెంటీనా క్యాపిటల్ ఈస్ యాంకర్ కి ఇలాంటి కష్టమైన పదాలు ఇస్తే ఎలా చదువుతారు? అర్జెంటీనా క్యాపిటల్ స్పెల్లింగ్ చెప్పండి. కష్టం అనుకున్న ప్రతిదీ వెంటనే చెప్పేస్తే నాకేముంటది కిక్. మా స్మార్ట్నెస్ బట్టి రాయాలి క్వశ్చన్. ఓకే, అర్జెంటీనా క్యాపిటల్ రైట్. సారీ, మీరు అసలు ఇంత కష్టమైన క్వశ్చన్. ఎక్స్క్యూజ్ మీ, వేరే కంట్రీ క్యాపిటల్ అడుగుతున్నా. ఇది నా గేమ్ షో. రోహిణి గడ్డ మీద మీ ఇష్టం వచ్చిన ముచ్చట్లు వేసుకోకూడదు, అర్థమైందా? సి టేక్. వెరీ గుడ్. థాంక్యూ మోక్ష. సో ఈ రౌండ్ లో చాలా చక్కగా రెండు టీంలు ఆన్సర్ చేసి డబ్బులు గెలుచుకున్నారు. నా దగ్గర మిగిలింది ఇంకా 2 కట్టలు మాత్రమే. మరి 2 కట్టలు ఒకరికే వెళ్తాయి, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ మనం హిస్టరీ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే మీ గూగుల్ హిస్టరీ. నా గూగుల్ హిస్టరీ చూపించండి. హలో, లేకపోతే ఏంటంటే అంత పర్సనల్ క్వశ్చన్ అడుగుతారా ఇట్లా ఇంటర్వ్యూ? ఏం షో అండి ఇది? అయితే మేము అడిగింది మీరు చేయాలి. మీ గూగుల్ హిస్టరీ చూపించండి. ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఏంటండి ఇది? వెళ్ళిపోతున్నాను. హలో, ఊరుకోండి బ్రో. ఈయన ఎంత హిస్టరీ చెక్ చేస్తుంటే గూగుల్ హిస్టరీ గురించి వెళ్ళిపోతారు, ఈయన వాకౌట్ చేస్తారు. అంటే ఆయన ఇప్పుడు సరే మా టీం లోంచి ఒక పర్సన్ వెళ్ళిపోయాడు, హీరో చూపిమనండి. వాళ్ళు ఏం చూపించకుండా వాళ్ళు ఏమో చూపి. మా టీం నుంచి మెంబర్ వెళ్ళిపోయాడు కదా. ఓకే, నేను అనవసరంగా వెళ్ళేదాకా ముందే చెప్పుంటే బాగుండు. మన గూగుల్ హిస్టరీలు కాదు, ఓన్లీ హిస్టరీ గురించి, మన హిస్టరీ దాని మీద టాపిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాను. అనవసరం తొందరపడ్డాడు. బాగా తొందర ఎక్కువ అనుకుంటాను. డైరెక్టర్ గారు క్లియరింగ్ హిస్టరీ. ఈయన కెమెరా ముందే గూగుల్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారంటే కెమెరా పెట్టి ఉండాల్సింది మీరు. డైరెక్టర్ గారు మామూలు హిస్టరీ కాదు ఇది. భయపడొద్దు, మీ హిస్టరీ లిమ్ చెక్ చేయను. ఓకే, ఎందుకంటే మీరు చెక్ చేస్తే నాది అడుగుతారు. సో డైరెక్ట్గా మనం హిస్టరీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ క్వశ్చన్. మన నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? అంతసేపు ఆలోచించుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. గట్టిగా చెప్పండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. గట్టిగా. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అది ఆన్సర్ చెప్పే విధానం. మీరు అవును ఏదేసి అనుకుంటా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉండాలి. యూ నాట్ ఎవ్రీ టైం ఎవ్రీ క్వశ్చన్ కి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్, సూపర్. ఈ కట్ ఏంటంటే నాకు ఎవరి క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు నాకు అనిపించిన వాళ్ళకి ఇస్తాను. 2 ఎండింగ్ లో ఇస్తాను. అండ్ నౌ నీకు షాజహాన్ తెలుసు కదా, ఎవరు? అక్బర్, జహాంగీర్, షాజహాన్. జహాంగీర్ సన్. నాకు తెలియదు ఆయన సన్. ఓకే, షాజహాన్కి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు అండ్ ముంతాజ్ ఎన్నో వైఫ్? హిస్టరీ క్లియర్ చేయడానికి వెళ్ళారు. థర్డ్ ఆర్ ఫోర్త్. వెరీ గుడ్. ఓ మై గాడ్, ఇలా రాంగ్ ఆన్సర్ చెప్తాను వెయిట్ చేస్తున్నాను నేను. సూపర్. అసలు ముంతాజ్ 4వ 3వ అన్నారు మీరు. ఏది రెండిట్లో? 4. ఓకే, ఎనీవేస్ మనం రెండోసారి అడిగిన దాంతో తను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేకపోయాడు. ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఓ మై గాడ్, ఇప్పుడు 2 గంటలు మీకే వస్తాయి. ముంతాజ్ ఈజ్ సెకండ్ వైఫ్. ఓకే, మన రోహిణి గడ్డ ఇంతటితో ముగిస్తున్నాము. సో చాలా చక్కగా ఆడారు ఇద్దరు టీంలు కూడా. వెంకటేష్ గారు ఆక్రమించి వెళ్ళిపోయారు ముందే. యాక్చువల్ రీజన్ ఆయనకి ట్రైన్ టైం అవుతుంది, అందుకే వెళ్ళిపోయారు. బట్ ఎనీవేస్ మీరంతా ఉన్నారు మూవీని సపోర్ట్ చేయడానికి. అండ్ మీ మూవీ తరపు నుంచి వచ్చి మా రోహిణి గడ్డ మీద ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి అలనాటి రామచంద్రుడు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బికాజ్ నా గేమ్ షో అయిపోయింది కదా, నా అవసరం అయిపోయింది. ఇప్పుడు మీ గురించి తెలుసుకుందాం. అలనాటి రామచంద్రుడి గురించి హీరో గారు టీం నుంచి సినిమా అసలు మేము ఎందుకు చూడాలి? ఓకే, చాలా సినిమాలు వస్తున్నాయి, మీ సినిమా ఎందుకు చూడాలి? మీ సినిమాలో స్పెషాలిటీ ఏంటి? ఏం కొత్తగా చేశారు? మాకు తెలుసుకోవాలండి, ఆడియన్స్ కూడా ప్లీజ్.
అలనాటి రామచంద్రుడు అనే మూవీ ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ. మన ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లవ్ అనేది ఇప్పుడు మారిపోయిందని చాలా మంది అంటున్నారు, కానీ వాళ్ళ లోపల ఒక ఇన్నోసెన్స్ అనేది ఉంటుంది. మనము ఒక అమ్మాయితో ఎలా ఉండాలి, ఒక అబ్బాయితో ఎలా ఉండాలి, ఒక జెన్యూనిటీ హానెస్టీ లవ్ ఉంటుంది కదండి. ఆ లవ్ని నేను ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాను. అది అందరికి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను కంపల్సరీగా. ఏంటంటే అది కనెక్ట్ అయ్యి చిన్న నాస్టాలజిక్ మూమెంట్స్ కానీ తీసుకొని వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి మూవీ. మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ, కంపల్సరీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది? ఆగస్టు 2. సో ఆగస్ట్ 2కి అలనాటి రామచంద్రుడు మూవీ మా ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు మీరు. సో మా రోహిణి గడ్డ తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హీరో గారు మీ మాటల్లో అలనాటి రామచంద్రుడి గురించి అండ్ మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది, అండ్ మీరు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, మీ డైరెక్టర్ గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా లేకపోతే అంతా సజావుగా వెళ్ళిపోయిందా? అల్లాంటి రామచంద్ర సినిమాలో నా పాత్ర పేరు సిద్ధు అండి. సిద్ధార్థ్ అనేవాడు ఒక యాంబివర్ట్. అంటే యాక్చువల్లీ అభి అనే వ్యక్తి చైతన్య గారు ప్లే చేసిన క్యారెక్టర్ మంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో యాంబివర్ట్ అంటే ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర చాలా ఫ్రీగా ఉంటాడు, రెగ్యులర్గా ఉంటాడు, కానీ హైలీ ఇంట్రోవర్ట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఒక 10 మంది ఉన్నప్పుడు ఫ్రీగా కలవలేడు, భయం ఉండలేడు అసలు. హీ జస్ట్ లైక్స్ టు బీ ఒక్కడ ఉండడమా లేకపోతే ఫ్రెండ్స్తో ఉండడమా. ఇలాంటి అబ్బాయి ఒక మంచి హైపర్ బ్యూటిఫుల్ ధరణి లాంటి క్యారెక్టర్ ప్లే చేసిన మోక్ష గారి క్యారెక్టర్ పరిచయమైనప్పుడు ఆ స్టోరీ ఎలా ఉంటుంది, అసలు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఎంత ఇబ్బంది పడతాడు ఒక అబ్బాయి, అంటే ప్రతి అబ్బాయి జీవితంలో ఆ ప్రేమ అనేది చెప్పడానికి ఎంత ఇబ్బంది పడతాడో అది చాలా ఉంటుంది. డైరెక్టర్ గారు కూడా సిద్ధు అనే పాత్రని సముద్రంతో పోల్చాడు సినిమాలో. అంటే సముద్రంలో పైన చూడడానికి అలలు చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటాయి, కానీ లోపల చాలా జరుగుతూ ఉంటాయి. సో అదంతా సినిమాలో చాలా బాగా చక్కగా చూపించారు సార్. ఒక మంచి మ్యూజికల్ విజువల్ ట్రీట్ అండి సినిమా. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది మా సినిమా. మీరందరూ ఖచ్చితంగా వచ్చి మా అందరిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ వాచ్. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2న అందరిని అలరిస్తుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ హీరోయిన్ గారు, సో యువర్ క్యారెక్టర్ అండ్ మూవీ గురించి మీ మాటలు. నాలాంటిదా? హైపర్ ఐటమ్ బాంబ్ వాల్కానో మొత్తం మిక్స్డ్. వెరీ వైలెంట్, సైలెంట్ హీరో, వైలెంట్ హీరోయిన్. వైలెంట్ అన్నారా? ఆటం బాంబ్ అని కూడా ఓకే, బట్ బిగ్ హిట్ అన్నమాట. నాలా ఉంటే మాత్రం అందరికి నచ్చుతుంది. That's why I fell in love with you the moment I saw you. Really, నిజంగా. So ఆ క్యారెక్టర్ కూడా I think entire audience they will connect, they will love the very innocent, simple. It's very difficult to make simple movies. Complex movies I think it's easy to make, but simple love story sitting for 2.5 hours very difficult for us also too. So that's how he has mastered in making the film, and hope you all will like the innocence and simplicity and honesty. సో చాలా బాగా చెప్పారు, సింపుల్ గా ఎలా ఉండబోతుందని చెప్పి. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అండ్ తిన క్యారెక్టర్ మూవీ కూడా. అండ్ నేను కూడా అలనాటి రామచంద్రుడిలో చేయాల్సి ఉండే, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల స్కెడ్యూల్ ఏం బిజీ లేదు, అలా లేదు, బట్ మిస్ అయ్యాను. నీతో ఎప్పటికైనా వర్క్ చేయాలని నాకు నిజంగా ఉంది, యాజ్ ఎ ఫ్రెండ్గా అండ్ యాజ్ నువ్వు మంచి డైరెక్టర్వి. ఎనీవేస్, అలనాటి రామచంద్రుడి గురించి విన్నారు కదా. మన రోహిణి గడ్డ మీద చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఆగస్ట్ 2కి రిలీజ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రొటీన్ లవ్ స్టోరీస్ చాలా చూసుంటారు, బట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ టీమ్ అలనాటి రామచంద్రుడు. సో ఇది ఈరోజు మన రోహిణి గడ్డ. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ అంటిల్ దెన్, బై, టేక్ కేర్.